రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక గాంధీ చౌక్ వద్ద కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరిపారు. అనంతరం వారు మాట్లాడుతూ బండి సంజయ్ ఒక మంచి నాయకుడని, దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని అన్నారు. ఇంటి కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులైనటువంటి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి అలా ప్రజల మనిషి, జన హృదయ నేత బండి సంజయ్ అన్న గారు మరి పోయిన పార్లమెంట్ ఎలక్షన్లో ఈ కరీంనగర్ ప్రజల యొక్క దీవెన వల్ల పార్లమెంటు అభ్యర్థిగా గెలుపొందడం జరిగింది. మరి అదేవిధంగా మరొకసారి ఈ కరీంనగర్ పార్లమెంటు ప్రజలందరూ దీవించి ఆయనను ఇలా గెలిపించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చేసినందుకు కరీంనగర్ ప్రజలందరికీ సంబంధించి బండి సంజయ్ గారి మీద ప్రతి ఒక్క ప్రజల యొక్క ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈరోజు గంభీరావుపేట మండల శాఖ ఆధ్వర్యంలో బండి సంజయ్ అన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇలా పళ్ళ పంపిణీ కార్యక్రమం చేసినాం. అదేవిధంగా రానున్న భవిష్యత్తులో బండి సంజయ్ అన్న గారు మరిన్ని పదవులు చేపట్టాలని చెప్పేసి ప్రజల యొక్క దీవెనలు ఎల్లకాలం సంజయ్ అన్న గారి మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా సీతారామచంద్ర స్వామిని కోరుకొని ప్రత్యేక పూజలు జరిపించడం జరిగింది. అదేవిధంగా బండి సంజయ్ అన్న గారి మీద ఆశతోని ఓట్లేసి గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా సంజయ్ అన్న గారు ఏదైతే మాట ఇచ్చారో ప్రతి మాటను కూడా ఇలా నిలబెట్టుకుంటాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. శాఖ సహాయ మంత్రులు అలాగే కేంద్ర భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి బర్త్డే సందర్భంగా మండల పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి రామాలయంలో పూజ కానీ తర్వాత ఇక్కడ చేసినటువంటి కానీ కార్యకర్తలందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి వారు బండి సంజయ్ కుమార్ గారు వారు ఆరోగ్యాలతో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుతూ మరి మన కరీంనగర్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుతున్నాం.